బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ PLGA వారోత్సవాలు ఈ నెల 8 వరకు జరగనున్న నేపథ్యంలో పోలీసు బలగాలు మోహరించాయి. సరిహద్దు అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున బలగాలు మోహరించాయి. కోంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేసినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. వైరామవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద ప్రదేశాల్లో విస్తృతంగా డాగ్ స్క్వాడ్తో సోదాలు చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్య రాజకీయ నేతలకు, ప్రజా ప్రతినిధులకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ కు కక్ష తీర్చుకునే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, మరి అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొనింది? ఎటువంటి పోలీసు బలగాలు మోహరించారు? ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు? గుడ్ మార్నింగ్. జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. గత నెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి మావోయిస్టులు కక్ష తీర్చుకునే ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా పోలీసులకు అందిన సమాచారం మేరకు ముందస్తు చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో అలాగే రాకపోకలను పూర్తిగా పరిశీలించి పంపించే పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా వాహనాల తనిఖీ కానీ అలాగే అనుమానితులు ఎవరైనా ఉన్న వారికి తనిఖీలు చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా చింతూరు ప్రాంతంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో రాత్రి సమయంలో కూడా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అలాగే రాత్రి పూట ఎటువంటి వాహనాలు రాకపోకలను పూర్తిగా నియంత్రించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో మావోయిస్టుల కదలికలను అంచనా వేసేందుకు పోలీస్ బలగాలు అయితే ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడమే కాకుండా కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. కూంబింగ్ అయితే నిరంతరం కొనసాగుతుందని ఎస్పీ ప్రెస్ మీట్ లో కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లా AOB సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి గిరిజనులు పూర్తిగా సహకరించాలి. ఎటువంటి అనుమానితులు ఉన్న ఈ మావోయిస్టుల కదలికలు ఉన్న తెలియజేయాలని పోలీసులు సూచనలు జారీ చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులకు నోటీసులు కూడా జారీ చేశారు. నిన్నటి నుండి 8వ తేదీ వరకు జరిగే PLG వారోత్సవాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, మారుమూల ప్రాంతాలలో పర్యటించవద్దనేసి అధికారులకు అలాగే ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు అయితే జారీ చేశారు. మారుమూల ప్రాంతాలలో RTC సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. అలాగే రాత్రి పూట వాహనాలు RTC సర్వీసులు కూడా మారుమూల ప్రాంతాల్లో నిలిపివేసిన పరిస్థితి ఉంది. చింతపల్లి కానీ, వైరామవరము, అడ్డతీగల, రంపచోడవరం ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా రాత్రి పూట వాహనాలు RTC సర్వీసులను నిలిపివేయడం జరిగింది. అలాగే ముంచెంపుట్టు, పెదబైలు ప్రాంతాలలో కూడా రాత్రిపూట RTC సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ అధికారులు అలాగే పోలీస్ బలగాలు అయితే ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ఈ 7 రోజుల పాటు మావోయిస్టుల కదలికలను గమనించడానికి ప్రత్యేక బలగాలు జిల్లా వ్యాప్తంగా AOB పరిసర ప్రాంతాలలో మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్. అయితే మరి మారుమూల ప్రాంతాల్లో RTC సర్వీసులు నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజానికం ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందా? దీనికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ప్రత్యేకంగా మావోయిస్టుల ప్రభుత్వం మీద వాహనాలు RTC మాత్రం నిలిపివేశారు. ప్రైవేట్ వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి. RTC సర్వీసుల ద్వారా ఏమైనా RTC ప్రభుత్వ వాహనాలను ధ్వంసం సృష్టించే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అయితే పూర్తిగా భద్రతా చర్యల్లో భాగంగా RTC సర్వీసులను నిలిపివేయడం జరిగింది. దీనిలో ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఎటువంటి ప్రయాణాలున్నా ముందుగానే చక్కబెట్టుకోవాలని ఆల్రెడీ పోలీసుల సూచన ఉంది. గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో కూడా సూచనలు జారీ చేశారు కాబట్టి ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్ సూర్యారావు, థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి
వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.